వెల్కమ్ టు ది మైటీ హోమియోపతి. నేను మీ డాక్టర్ అనిత. అందరూ బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? గతంలో నేను ఐబిఎస్ వీడియో చేసినప్పుడు ఐబిడి అనే కంప్లైంట్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు కూడా అలాంటి టాపిక్ అల్సరేటివ్ కొలైటిస్. అల్సరేటివ్ కొలైటిస్ అనేది ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్. ఐబిఎస్ లాగే ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్. అర్థమయ్యే భాషలో చెప్తాను. అల్సరేటివ్ కొలైటిస్, అల్సర్ కోలాన్ ఇన్ఫ్లమేషన్. కోలాన్ అంటే పెద్ద ప్రేగుకి వచ్చి ఇన్ఫ్లమేషనే అల్సరేటివ్ కొలైటిస్. సో ఇందులో ఫస్ట్ కోలాన్ అంటే పెద్ద ప్రేగ్ అల్సర్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఏదైనా పుండు అయినప్పుడు, ఇన్ఫ్లమేషన్ అయినప్పుడు ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. అంటే పొట్ట నొప్పి రావడము, కింద భాగంలో మనకి గ్యాస్ట్రిక్ సంబంధించింది కాబట్టి కడుపు నొప్పి రావడము. ఈ కంప్లైంట్లో ముఖ్యమైన ప్రధానమైన సిమ్టమ్ ఏంటంటే డయేరియా ఎట్ నైట్, రాత్రుల పూట డయేరియా రావడము. దీనితో పాటు మోషన్ అర్జెన్సీ ఉంటుంది కానీ ఏమాత్రం మోషన్ పాస్ చేయలేరు. రెక్టల్ పెయిన్ రావడం, కింద భాగంలో నొప్పి ఉండడం, కింద భాగంలో బ్లీడింగ్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. పొట్ట నొప్పి ఉంటుంది. సో వీక్నెస్తో పాటు ఫెటిక్తో పాటు ఫీవర్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా కాస్త మోడరేట్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు తప్పకుండా ఎందువల్ల వస్తుంది, రాత్రులు ఎందుకు డయేరియా అవుతుంది, ఎందుకు వీక్నెస్ వస్తుంది, ఎందుకు తిన్నా కూడాను ఎంత మంచి డైట్ తీసుకున్నా ఎందుకు వెళ్తున్నాం అనేసి తప్పకుండా డాక్టర్ని కలవడం అనేది ఎంతైనా ఇంపార్టెంట్. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఇది పిల్లల్లో వచ్చింది అనుకోండి, పిల్లల్లో ఎదుగుదల లోపాలు ఉంటాయి. రిస్క్ ఫ్యాక్టర్స్ సివియారిటీలోకి ఈ కంప్లైంట్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే అల్సర్ అంటే పుండు అనమాట. సో ఇంటెస్టైన్ పెద్ద ప్రేగ్కి ఒక పుండు ఫామ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆ పుండు నుంచి కాస్త లోపల ఉన్న వైటల్ ఫ్లూయిడ్స్ అన్ని బయట వెళ్ళిపోవడము, వీక్నెస్ రావడము, ఆ హోల్ పడడం వల్ల ఆ పుండు కాస్త పెద్దది కావడం వల్ల బ్లీడింగ్ అవ్వడము. బ్లీడింగ్తో పాటు దీనికి ఏంటి అంటే కోలోరెక్టల్ క్యాన్సర్కి కూడా ఇది దారితీసే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి కంప్లైంట్స్ ఎవరైనా నోటీస్ చేస్తే మాత్రం తప్పకుండా సమీపంలో ఉన్న డాక్టర్ గారిని కలిసి అవసరమైన టెస్టులు చేయించుకుని అల్సరేటివ్ కొలైటిస్ ఇబ్బంది పెట్టకుండా ముందు పెద్ద కంప్లైంట్స్లోకి కాంప్లికేషన్స్లో తీసుకెళ్లకుండా జాగ్రత్త పడి అందరూ సకాలంలో వైద్యం తీసుకుని ఈ కంప్లైంట్తో బాధపడుతున్న ప్రతి ఒక్కరు సకాలంలో వైద్యం తీసుకుని హెల్దీగా ఉంటారని ఆశిస్తూ సదా మీ వైద్య సేవలు మీ డాక్టర్.